ఇరుముడి కట్టుకునేటప్పుడు కొబ్బరికాయలను ఎందుకు నెయ్యాలి? ప్యాకెట్లో తీసుకెళ్ళచ్చు కదా, బాటిల్లో తీసుకెళ్ళచ్చు కదా కదా కొబ్బరికాయను మనం ముట్టుకుంటే ఎలా ఉంటుంది? గరుగ్గా ఉంటుంది కదా. ఆ గరుగ్గా ఉన్నటువంటి కొబ్బరికాయను అలా నూరి, ఇది ఒక శరీరం, కొబ్బరికాయ అనేది శరీరం స్మూత్ గా అయిపోతుంది. అందులో ఉన్నటువంటి నీళ్లను తీసేసి ఆ దేహంలో ఆత్మలో ఆత్మ నింపుతున్నాం, నెయ్యి అనే ఆత్మను నింపుతున్నాం. దేహంలో నెయ్యి అనే ఆత్మను దాంట్లో నింపి ఆ పరమాత్మ అయినటువంటి స్వామి వారికి అభిషేకం చేస్తాం. అభిషేకం చేసిన తర్వాత ఈ నెయ్యి దేహంలో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోయిందంటే ఏమవుతుంది? పరమాత్మలో కలిసిపోతే ఇది శవం అయిపోతుంది. ఈ కొబ్బరికాయను అందుకే అక్కడ అగ్నిగుండం వేసి కాలుస్తాం. కాబట్టి కొబ్బరికాయ ఏమంటే గుణం, పవిత్ర గుణం, మంచినీళ్ళు ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనకు మంచి సంకల్పాన్ని ఇస్తుంది. పరోపకారం కోసమే పుట్టినటువంటి ఒక కాయ ఏదైనా ఉందంటే అది కొబ్బరికాయ మాత్రమే. అందుకని కొబ్బరికాయలో నేను పడడం జరుగుతుంది. శరణమయ్యప్ప. గురుగారు, మేము పీఠంలో పసుపుతో గణపతి చేస్తూ ఉంటాము. ఇది రోజు చేంజ్ చేయాలంటే రోజు చేయాలి, లేకపోతే నల్లబడి డాంబర్ అయిపోయి మొదటి రోజు పసుపుగా ఉన్నది ఆ మరుసటి రోజు ఆఖరి రోజు ఏ కలర్ లో ఉంటుందో తెలియదు. కాబట్టి అది పెట్టాలా పెట్టకూడదా కూడా ఆలోచించుకోండి. పెడితే రోజు పెట్టండి, పెట్టకపోయినా కూడా దోషం లేదు. శరణమయ్యప్ప. ఎరుమేలి అంటే ఏంటి? ఎరుమేలిలోనే ఎందుకు పేటై తొల్లుతారు? ఈ ఎరుమేలి అనే పేరు ఎలా వచ్చిందంటే ఎరుమేలి కాదండి, ఇది ఎరుమై కొల్లి. ఆ యొక్క మగిషి అనే రాక్షసుని సంహరించిన వనం అది. స్వామివారు ఆ యొక్క వేటకు వెళ్తూ ఉండగా ఆ యొక్క సైన్యాలంతా కూడాను కాటాల వేషధారియే. శరణమయ్యప్ప అని శరణఘోషలో ఉంది. ఆ యొక్క ఆకులు అలములు రంగులంతా వేసుకొని స్వామి తిందగతో అయ్యప్పన్ తిందగతో అని పాడుతున్నాడు. తిందగతం అనేది ఒక శబ్దంగా ఉంది, కానీ స్వామి తిందగతం కాదు. స్వామి నిండే అగత్తువో, అయ్యప్పన్ నిండే అగత్తువం అంటే నాలో ఉన్న నన్ను నువ్వు తీసే, నీలో ఉన్న నిన్ను నేను తీసేస్తాను అనే అర్థం దానికి. ఎరుమై కొల్లి అని అంటారు. ఎరుమేలి అంటే ఆ యొక్క స్వామి వారి యొక్క అంగరక్షకుడు అయినటువంటి బాబరన్ అని ఒక భూతాధిపతి, అతను ఆ భూతాధిపతిగా ఉన్నటువంటి అతని యొక్క స్థలం అన్నమాట అది. ఆ స్థలంలో అతను సైన్యాధ్యక్షుడిగా ఉండి ఈ యొక్క అందరినీ వేషాలు వేసుకుంటూ స్వామి వారితో పాటు వెళ్ళడం ఉంటుంది. అదే వనయాత్ర. శరణమయ్యప్ప. గురుస్వామి, మేము పూజలు చేయాలనుకున్నాం, దాని అంబల పూజ అంటారా, మండపాల పూజ అంటారా, అసలు అరటి మాటతో కడతారా, మండపాలతో కడతారా, ఇది ఎలా చేయాలి? ఇలాగే చేయాలా, ఇలా చేయకూడదా? అంబలం అంటే దేవాలయం అండి. దాని అప్పటి కాలంలో అరటి చెట్టుతో కట్టేవాళ్ళు, ఇప్పుడు అంతా రెడీమేడ్ వచ్చేసింది. తర్వాత ఫ్లవర్ డెకరేషన్ తో కూడా చేస్తున్నారు, అన్ని రకాలుగా చేస్తున్నారు. కాబట్టి అంబలం అంటే దేవాలయం. స్వామి వారికి ఒక దేవాలయం వేసి నిర్మించి చేయడం. మీ శక్తి అనుసారం, మీ ఆచారానుసారం, మీ గురుస్వామి ఎలా చెప్తే అలా చేసుకోండి. శరణమయ్యప్ప. గురుగారు, ఈ పూజా సమయంలో లేదా భిక్ష సమయంలో అందరూ షర్ట్ ఇప్పేస్తారు, దానికి ఏమైనా కారణం ఉందా అని అంటే ఉందండి. పేద లేదు, రాజు లేదు, ఎందులేని అద్భుతం, అందులేని ఆనందమే అయ్యప్ప దర్శనం. ఇప్పుడు మనం సివిల్ గా ఉన్నాం అనుకోండి, కడక్ ప్యాంట్ షర్ట్ వేసుకుంటాం. మన పని వాళ్ళు కానీ, లేకపోతే డ్రైవర్స్ కానీ, ఇంకొకరు కానీ వారు ఇంకో రకంగా వాళ్ళకి సమబంతి భోజనం చేస్తామా? చేయం కదా, వాళ్ళు అక్కడ పో ఇక్కడ తిను అని అంటుంటాం కదా. కానీ పావుల తులసి మాల వేసుకోగానే ఇటు సేటు మాల వేసుకున్నా, డ్రైవర్ మాల వేసుకున్నా, పెద్దవాళ్ళ మాల వేసుకున్నా, తన తోటి వాళ్ళ మాల వేసుకున్నా ఒకరికొకరు నమస్కారం చేసే సంస్కృతి. పేద లేదు, చిన్న లేదు, సమబంతి భోజనం చేసే ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా తన పేరును తన భక్తుడికి ఇచ్చి తనంతటి వాడిని చేసే గొప్ప దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష. కాబట్టి పూజ సమయంలో మేమందరం సమానం చెప్పి షర్ట్ ఇప్పేసి టవల్ నడుము కట్టుకొని చక్కగా సమబంతి భోజనం చేసే, అన్నదానం చేసే ఒక పూజనే ఈ యొక్క అయ్యప్ప పూజ. అందుకని షర్ట్ ఇప్పడం జరుగుతుంది. శరణమయ్యప్ప. శబరిమల అయ్యప్ప స్వామి వారి దర్శనానికి ఇప్పటి కాలంలో మేము ఎలా చేసుకోవాలి స్వామి? ఇప్పుడు TDB అంటారు, అంటే ట్రువాన్కోర్ దేవస్వం బోర్డ్ అనే ఒక దాంట్లో ఆ వెబ్సైట్ లో వర్చువల్ క్యూ లైన్స్ ఆన్లైన్ అని చెప్పి డేట్స్ ఇస్తున్నారు. రోజుకి 60,000 70,000 మందికి దర్శనం ఇస్తున్నారు. నేను చదువుకోలేదండి, నాకు తెలియదు అంటే ఎక్కడైనా ఇప్పుడు ఎక్కడ ఈ సేవ ఆ సేవ ఈ సేవ ఉంది కదా, అన్ని సేవల్లో ఉంటారు. లేదా తెలిసిన వాళ్ళ దగ్గర చేసి అది ఉచితం, నో రుసుము. ఆన్లైన్ లో మీ ఆధార్ అప్డేట్ చేసి మీ దర్శనం టైం బుక్ చేసుకోండి. ఆ టైం ప్రకారం వెళ్ళండి. శబరిమలకి వెళ్లే వాళ్ళు వెళ్ళండి, దర్శనం చేసుకోండి, ఇమీడియట్ గా దిగి వచ్చేసేయండి. వెనక మీకోసం చాలా మంది దర్శనం మీ తోటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ క్యూలో ఇబ్బంది పడకూడదు. మీరే 2-3 రోజులు అక్కడ ఉండి అందరికీ దర్శనానికి ఇబ్బంది పెట్టకుండా వెళ్ళండి, దర్శనం చేసుకొని వచ్చేసేయండి. శరణమయ్యప్ప. ముద్రవడి గురుదండం అనేది ఈ యొక్క అయ్యప్ప దీక్షలో ఎప్పుడు ప్రదానం చేస్తారు? అసలు దీని యొక్క విదేశం ఏంటి అంటే 18 యాత్ర చేసిన ఒక గురువు గారు, ఆయన 18 యాత్ర పూజ చేసుకున్నప్పుడు తనకి మొట్టమొదటి మాల వేసినటువంటి గురుస్వామిని పిలిపించుకోవడం, ఒక ఉపదేశం చేయించుకునే వారి దగ్గర ఆ 18 ముద్రను సాక్షాత్ పరమేశ్వరుడుగా అయ్యప్పగా భావించి ఆ గురుముద్రను వారికి ఇవ్వడం,
దాని శబరిమలలో స్వామివారి చేతుల మీదుగా పెట్టి తీసుకొచ్చి పెట్టుకొని దానికి నిత్యం పూజించడం అనేది ఒక ముద్రవడి యొక్క శాస్త్రం. వారికి అవబృధ స్నానం చేయించి 18 కలశాలు పెట్టి చేయడం అనేది ఒక శాస్త్రం. కాబట్టి ఆ 18వ యాత్ర అప్పుడే ముద్రవడి అనేది ఇవ్వడం జరుగుతుంది. శరణమయ్యప్ప.